హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. అది రైస్లోకి, రోటీస్, చపాతీస్కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పన్నీర్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మీడియం సైజ్ టమాటాస్ 4 తీసుకున్నామండి. 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, పుచ్చపప్పు 1 స్పూన్ అండి, 4 యాలక్కాయలు, 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం మెంతాకండి. ఇవి మనం ఈ జీడిపప్పు, పుచ్చపప్పు, ఈ మసాలాలు మొత్తం ఇందులో మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఈ గ్రేవీ కోసము మొత్తం ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో కూడా మొత్తం వేసుకోవాలి. టమాటో మొత్తం ఇందులో వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ పట్టుకోవాలండి. స్పూన్నర నెయ్యి వేసుకుంటున్నానండి. ప్యూర్ నెయ్యి, ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఒక హాఫ్ పావ్ ఆయిల్ పోస్తున్నామండి. ఈ నెయ్యిలోనే ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఆయిల్లో ఆనియన్ వేసుకుంటున్నాము. ఆనియన్తో పాటు మెంతికూర కూడా వేసుకోవాలండి, మెంతాకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు అండి, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మనం కాజు, కుచ్చపప్పు వేసుకున్న టమాటా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. 1 స్పూన్ కారం అండి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక చిన్న హాఫ్ స్పూను ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్తేనే ఉడకబెట్టుకోవచ్చండి. ఆయిల్ పైకి మసాలాలో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ మొత్తం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ అయితే ఆయిల్లో వేయించాల్సిన అవసరం ఉండదు. ఫ్రెష్ కాకుండా బ్యాలెన్స్ అయితేనే ఆయిల్లో వేయించుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయిల్లో వేయిస్తే అంత టేస్టీగా ఉండదండి కర్రీ, అందులో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఇలా రావాలి సపరేట్ ఆయిల్, ఇలా వచ్చి కర్రీ రెడీ. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దామండి. పన్నీర్ కర్రీ చాలా బాగా వచ్చిందండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.